అందరికీ నమస్కారం. గత నెల 18వ తారీఖు నాడు ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వట్లూరు గ్రామ పంచాయతీ సౌరిపురంలో ఉన్న ఒక మల్లవల్లి విశాలి అనే ఆవిడ తన పుట్టింటికి గుడివాడ వెళ్తున్నానని చెప్పి వెళ్తాం. కానీ భర్త ఫోన్ చేసి అక్కడికి వచ్చిందానికి అనుకుంటే రాకపోయే తనకి 19వ తారీఖు రాత్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన భార్య విశాలి గుడివాడ పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి కనపడలేదని చెప్పి రిపోర్ట్ ఇవ్వడంతో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసులో దర్యాప్తులో భాగంగా ఆవిడ యొక్క ఫోన్ అప్పట్లో ఆన్లో ఉండటం, కొన్ని ఏరియాల్లో కనపడడంతో ఈ టీముని ఫామ్ చేయడం జరిగింది. ఈ టీము గుడివాడ, తిరుపతి, అదేవిధంగా ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ అమ్మాయి కోసం అన్వేషిస్తూ జరిగింది. అదేవిధంగా ఈ కాల్ డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. ఈ కాల్ డీటెయిల్స్లో భాగంగా అదే ఊరికి చెందినటువంటి ఈ యొక్క ఫ్రాన్సిస్ సౌరి అనే అతను తోటి కాంటాక్ట్ ఉండటం గమనించాం. ఎవరి ఫ్రాన్సిస్ సౌరి అని చూడగా ఇతను అదే గ్రామం చెంది పాల వ్యాపారం చేసుకుంటూ కొంత డబ్బు ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చడం, పాలు పోయటం ఇలాంటివి జరుగుతుందని తెలిసింది. తర్వాత అతని గురించి విచారించి చూస్తే అతను ఎప్పుడైతే మేము ఇతను మీద అనుమానంతో తిరుగుతా అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతూ నిన్నటి రోజు వచ్చిన సమాచారం మేరకు అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత నిన్నటి రోజు నాడు అతన్ని దర్యాప్తు చేయగా దర్యాప్తులో భాగంగా అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. తను ఈ అమ్మాయి విశాలికి గతంలో డబ్బులు అప్పిచ్చినట్టు, అదేవిధంగా అడపాదడప ఆమె డబ్బులు అడిగినప్పుడు ఇస్తూ పాలు పోస్తున్నప్పుడు ఆమెతోటి పరిచయం ఏర్పడినట్లు, ఆ పరిచయం నెమ్మదిగా వివాహేతర సంబంధం కింద ఏర్పడినట్టుగా చెప్పాడు. అయితే ఈ సదర్ ఫ్రాన్సిస్ అతనితో పాటు ఇంకా వేరే వాళ్ళతో కూడా ఈ అమ్మాయి మాట్లాడుతుంది అని అనుమానం కలిగింది. ఈ అనుమానం కలగడానికి కారణం ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి ఈ ఫ్రాన్సిస్ని అవాయిడ్ చేయటం, నాకు పిల్లలు ఉన్నారు, ఇంకా నాతోటి మనం ఇలాంటి కరెక్ట్ కాదని చెప్పి ఎప్పుడైతే అమ్మాయి చెప్పడంతో ఈ అమ్మాయి పైన కక్ష పెంచుకొని వేరే అతనితోనే మాట్లాడుతుందేమని అనేసి అనుమానంతో అతను ఆ అమ్మాయి వాళ్ళకి తెలిసిన బంధువులు వీళ్ళతో ఫోన్లో మాట్లాడటం చూసి ఆ అమ్మాయిని ఫోన్ న్యాయంగా చూసి ఇతనితో మాట్లాడుతున్నాడని నిర్ధారించుకొని ఇతను ఈ అమ్మాయిని ఎలా అయినా అంతమొందించేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలో భాగంగా ముందు రోజే వెళ్ళి ఈ పల్లెరుమూడి గ్రామంలో ఎవరికి కనపడని ఏరియా పోలవరం కట్టుపోయినటువంటి ఈ నిర్జీవమైన ప్రదేశంలోకి రెక్కీ చేసుకొని తర్వాత 18వ తారీఖు ఈ లోపల ఈ అమ్మాయి కొంత డబ్బులు వాళ్ళ బంధువులకు అప్పు కావాలంటే ఇస్తాను రమ్మని చెప్పి గతంలో అడిగి ఉంటుంది, అడిగి ఉన్న దాని మీద ఇస్తాను డబ్బులు అని చెప్పి మాయమాటలు చెప్పి హనుమాన్ జంక్షన్ రమ్మని చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి 18వ తారీఖు నాడు పుట్టింటికి వెళ్తున్నానని చెప్తూ హనుమాన్ జంక్షన్కు రాగా ఇతను తన బండితో వెయిట్ చేసి ఆ అమ్మాయి రాగానే అమ్మాయిని బండి ఎక్కించుకొని ముందే పథకం ప్రకారం అమ్మాయిని తీసుకొని ఈ యొక్క పల్లెరుమూడిలోని ఈ పోలవరం కెనాల్ గట్టు నిర్జీవన ప్రదేశంలోకి ప్రవేశపెట్టి అక్కడ అమ్మాయి పైన గొంతు నిలివి చున్నీతోటి మొత్తం స్ట్రాంగులేట్ చేసి అమ్మాయిని చంపి ఇంకా చావలేదని నిర్ణయించుకొని అక్కడ ఉన్న రాయితో కూడా కొట్టి చంపి అక్కడ పడేసి వదిలేసి వచ్చాడు. మళ్ళా 2-3 రోజుల తర్వాత ఇలా పోలీసులు కేసు అయిన తర్వాత ఈ శవం గురించి అక్కడ వచ్చిద్దేమో అని చెప్పి వెళ్ళి అక్కడే ఒక పొలుగు పార తీసుకెళ్ళి అక్కడ గొయ్యితో ఆ అమ్మాయిని గొయ్యిలో పూర్తి చేసేసి పైన కంపేస్ వేసి వచ్చేసాడు. అప్పటి నుంచి తెలివైన పనిగా ఏంటంటే ఈ అమ్మాయి ఫోన్ని తీసుకొని ఆన్ చేసి మధ్యలో గుడివాడలో కొన్ని రోజులు, అలానే తిరుపతిలో కొన్ని రోజులు, అలానే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని రోజులు ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నాడు. అలా పోలీసు వారిని డైవర్ట్ చేయడం, ఈ టీములన్నీ కూడా తిరుగుతున్న తర్వాత పూర్తిగా ఎప్పుడైతే కాల్ డీటెయిల్స్ రావడంతో అనుమానం ఇతని మీదకు మళ్ళీందో తప్పించుకోవడం తిరగటం మొదలుపెట్టాడు. కాబట్టి నిన్నటి రోజునాడు అతన్ని ఏలూరు 3 టౌన్ సిఐ గారు, వారి సిబ్బంది రాంబాబు, అప్పారావు గారు కొంతమంది కలిసి మన కానిస్టేబుల్ సహకారంతో అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత విచారణలో భాగంగా అతను ఈ కేసులోని అన్ని విషయాలు తెలియపరిచాడు. ముఖ్యంగా ఇతను ఈ యొక్క పాల వ్యాపారం చేస్తూ అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతోటి మాట్లాడి ఏదైతే ఈ మృతురాలు ఉందో మృతురాలతోటి ఈ అప్పులు ఇచ్చే సందర్భంలోనూ పాలు పోసే సందర్భంలో ఫోన్లో మాట్లాడటం, ఆ ఫోన్ల ద్వారా నెమ్మదిగా అతను ఈ అమ్మాయితో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకొని ఈ రకంగా ఒక అఘాయత్వానికి పాల్పడటం జరిగింది. కాబట్టి నిన్నటి రోజునాడు నూజివీడు తహసీల్దార్ గారి సమక్షంలో
ఈ అమ్మాయిని తీసి పంచనామా చేసి అన్ని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఫిజికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి క్రూజ్ టీము ఫారెన్సిక్స్ టీమ్ తోటి వచ్చి అన్ని ఆధారాలు సేకరించి ఈ రోజు నాడు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నామంటే చాలామంది ఈ మధ్యకాలంలో స్విగ్గీ, జొమాటో, తర్వాత ఈ బ్లింకిట్ ఇలాంటి కొంతమంది ఈ సప్లై చేసే వ్యక్తులు, అదేవిధంగా కొంతమంది ఇలా పాల వ్యాపారము మరియు వడ్డీ వ్యాపారస్తులుగా తిరుగుతూ కొంతమంది అమాయకులైనటువంటి ఆడవాళ్లతోటి, అది వివాహతులు కానీ వివాహం కాని వ్యక్తులు తోటి నెమ్మదిగా సంబంధాలు పెంచుకోవటం, వారి మాయమాటలు చెప్పి ఈ విధంగా వాళ్ళని కొంతమంది బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారాలు డబ్బులు పట్టుకుపోవటం, కొంతమంది హత్యలు చేయడం జరుగుతుంది. కాబట్టి అలర్ట్గా ఉండాల్సిందిగా అందరికీ చెప్తున్నాం. దయచేసి ఇలాంటి వివాహేతర సంబంధాలు కానీ లేకపోతే ఇలాంటి పరిచయం లేని వ్యక్తులతోటి ఫోన్ సంభాషణలు సాగించొద్దని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.